బేర్షెబా సంఘం. అయితే ప్రస్తుతం ఏమంటే ఈ ట్రస్ట్ కూడా 3 గ్రూపులు అయింది. నాకు తెలిసిన వరకు 3 గ్రూపులు. మన ఏ గ్రూపు కరెక్టో నాకేం తెలియదు. వాళ్ళలోనే ఒక గ్రూపులో కొంతమంది ఉంటారు, మళ్ళీ పక్క పోయి ఒక గ్రూప్ పెడతా ఉంటున్నారు. ఇదొక జరుగుతూ ఉంది. తర్వాత కొన్ని కారణాలు అంటే కొన్ని విషయాలు మరి బాధితుల సహోదరులు మేము ఉన్నాం, దాదాపు 7 మంది ఉన్నాం బేర్షెబాలో. కొన్ని మేజర్ ఇష్యూస్, మేజర్ డెసిషన్స్ తీసుకునే సమయంలో అందరినీ సంప్రదించడం లేదు. ఎవరో ఒకరిద్దరు ఫోన్లు చేస్తే వాళ్ళు చెప్పినట్టు అదే తిరుమలలు జరిగిపోతూ ఉంటున్నాయి. తద్వారా సంఘము కొంత నష్టపోవాల్సి వస్తుంది. కొంతమందికే ప్రాధాన్యత ఇవ్వడం ట్రస్ట్ వాళ్ళు చేస్తూ వచ్చినారు. ఆపడం కూడా లేదండి, వాళ్ళు ఆపలేదు కూడా పోయినారు. కాబట్టి ఇంకా కొన్ని కారణాల వల్ల మేము బాధితుల సహోదరులుగా మేము కలిసి మరి తీర్మానం చేసింది ఏమంటే, మరి ఇక్కడ ఈ ట్రస్ట్లో చాలా గ్రూపులు ఉన్నాయి. తర్వాత వాటి వల్ల మనకి ఎలాంటి మన ఆత్మీయమైన లాభం కానీ ఆత్మీయమైన లాభం ఏమి మనకు కనబడడం లేదు. కాబట్టి ఇక నుంచి బేర్షెబా సంఘము అందరికీ మనవి చేసేది ఏమంటే, బాధితుల సహోదరులుగా మేము తీర్మానం చేసి చెప్పేది ఏమంటే, ఇక నుంచి బేర్షెబా సంఘము సొసైటీ వాళ్ళతో కలిసి పనిచేస్తుందని తెలియజేస్తూ ఉంటున్నాం. ఎబ్రోన్లో కూడా సొసైటీ ఉంది కాబట్టి, బక్షి గారు కూడా ఆయన ఆరంభించిన సొసైటీనే కాబట్టి సొసైటీ వచ్చి ఉన్న సొసైటీతో కలిసి బేర్షెబా సంఘం అంతా కూడా కలిసి పనిచేస్తామని తీర్మానం చేయడం అనేది. ఇంకా దీని గురించి ఎవరు ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు. మీ యొక్క సహకారం మాకు ఎంతో అవసరము. కాబట్టి ముందున్న భవిష్యత్ కోసం దయచేసి సొసైటీ వాళ్ళతో కలిసి పనిచేయడానికి ప్రార్థనాపూర్వకంగా అందరూ ముందుకు రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ. జాన్ గారితో ప్రేయర్ చేయండి. మీరందరూ దానికి అంగీకారం అని చెప్పండి. మీరందరూ దానికి అంగీకరిస్తారా? బాధ్యతల సోదరులు తీసుకున్న నిర్మాణం చెయ్యతల జూమ్ చేసుకోవాలా. ఓకే థ్యాంక్ యూ. ప్రేయర్ చేయించమను. జానకులతో ప్రేయర్ చేయించమను అయిపోయినాక. అన్న చెప్పినాడు ఫైనల్ చివరి డెసిషన్ సంఘాన్ని అడిగినారు. మీరంతా సొసైటీకి మనము ఏదైనా నుంచి మనము సొసైటీతో కూడా ఉంటామని మనం చేస్తున్నాం. మీకు అందరికీ చాలా వందనాలు. వెళ్తాను గొడవలు ఏమవుతూ మాట్లాడద్దండి. మనం నెమ్మదిగా ఇంటికి వెళ్ళచ్చు. జానకులేదు సరేనా? జానకులేదు అందరికీ ప్లేస్లో ప్రార్థన చేస్తాం. జానకులు చేయించమని. జానకులు వచ్చాడు. రేవంతండి మరొకసారి కొన్ని కాలంలో సమస్యతో మేము తడబడి ఆలస్యంగా మీ సన్నిధికి వచ్చిన అయినా కానీ ఈ దాసుని ద్వారా వాక్యం ఆరాధించడం భగవర్తమానం ద్వారా ఫైనల్ మెసేజ్ ద్వారా మాతో మాట్లాడుతున్న ప్రకారం పరీక్ష చేసి అన్ని జ్ఞానం చేసుకోవడానికి చెందంత వర్గం విస్తరిస్తున్నాను. ఈ ట్రస్ట్ సొసైటీ విషయంలో ఎంతగానో కలత చెందినాము. అయితే ఇప్పుడు మా సంఘం తరఫున సొసైటీలో మేము ఉంటామని మాట ఇచ్చిన